నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి పిఎం మోడీ గారు ఒక ఇనాగరేషన్ అనేది చేయడం జరిగిందనమాట. దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. సో ఎక్కడ జరిగింది అంటే ఇది మహారాష్ట్రకి చెందినటువంటి న్యూస్. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి బంజారా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క జీవిత చరిత్రను తెలియజేసే విధంగా ఒక మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మ్యూజియం యొక్క పేరు ఏ విధంగా పెట్టడం జరిగిందంటే బంజారా విరాసత్ మ్యూజియం అని దానికి పేరు అనేది కేటాయించడం జరిగింది. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మన మోడీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ మ్యూజియం పేరు సో బంజారా విరాసత్ అన్నమాట. ఇది కూడా బంజారా కమ్యూనిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి మ్యూజియం అనేది ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి పోహార్ దేవి వాసి ఉండే ప్లేస్ పేరు అనమాట. అక్కడ ఈ యొక్క మ్యూజియం అనేది ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దీనిలో ఏంటంటే బంజారా కమ్యూనిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంస్కృతి, వారసత్వం, కళలు అండ్ వాళ్ళ యొక్క జీవన విధానం ఏవైతే ఉంటుందో వాటన్నిటికీ సంబంధించి నియర్లీ 13 వరకు కూడా ఒక గ్యాలరీస్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళ గురించి అందరికీ తెలిసే విధంగా ఈ మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారంటే ఒక ఇద్దరు స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళ కమ్యూనిటీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తులు అన్నమాట. వాళ్ళ యొక్క గుర్తింపుని అంటే వాళ్ళని గుర్తిస్తూ ఈ కమ్యూనిటీకి ఇంకా బెటర్గా మార్పులు తీసుకొని రావాలి అని వాళ్ళు కృషి చేసిన ఫలితంగా వాళ్ళని గుర్తిస్తూ ఈ యొక్క మ్యూజియం అనేది ఏర్పాటు చేశారనమాట. ఎవరు లీడర్స్ అంటే ఎవరు దానికోసం వర్క్ చేశారంటే వీళ్ళు ఆధ్యాత్మిక గురువులు అనమాట. అంటే ఈ కమ్యూనిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే బంజారా కమ్యూనిటీ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధ్యాత్మిక భావనలు అనేవి నేర్పిస్తూ వాళ్ళని ఎంతో కొంత ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళ పేర్లు వచ్చేసి సంత్ సేవాలాల్ మహారాజ్ ఈయన ఒకరు, అండ్ సంత్ రామారావు మహారాజ్. వీళ్ళిద్దరూ వాళ్ళకి ఆధ్యాత్మికంగా కొంత నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ జ్ఞానం కోసం వాళ్ళు కూడా ఎంతో కొంత టైం అనేది కేటాయించి వాళ్ళకి నేర్పించారనమాట. అండ్ ఇక్కడ సంత్ సేవాలాల్ అండ్ సంత్ రామారావు మహారాజ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో సంత్ స్పిరిచువల్ లీడర్స్, వాళ్ళు ఈ బంజారా కమ్యూనిటీ ప్రజలకి నాయకులుగా ఉంటూ వాళ్ళకి ఎంతో కొంత ఆధ్యాత్మిక గురువులుగా ఉంటూ వాళ్ళకి నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్స్ అనేవి నేర్పించడం జరిగింది అనమాట. అందుకోసం వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు ఎంతో కొంత వర్క్ చేశారు కాబట్టి వాళ్ళని గుర్తిస్తూ ఈ యొక్క మ్యూజియం అనేది ఏర్పాటు చేశారు. ఎవరి జ్ఞాపకార్థం అంటే ఈ లీడర్స్ యొక్క జ్ఞాపకార్థం ఏ కమ్యూనిటీకి చెందింది అనేది ఇంపార్టెంట్. సో మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి బంజారా కమ్యూనిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జ్ఞాపకార్థం బంజారా విరాసత్ మ్యూజియం అనేది ఏర్పాటు చేశారు. వాయువీర విజేత. సో వాయువీర విజేత అనేది ఏదైతే ఉందో అది ఒక కార్ ర్యాలీ అనమాట. ఈ కార్ ర్యాలీ అనేది ఎందుకోసం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తమ యొక్క 92వ యానివర్సరీని పురస్కరించుకొని ఒక పెద్ద కార్ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఈ యొక్క కార్ ర్యాలీకి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే వాయువీర్ విజేత. సో ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది కాబట్టి వాయువీర అనేటువంటి పేరు అనేది ఇచ్చారు. వాయువీర్ విజేత అనేటువంటి పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించి 92వ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక కార్ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు. అండ్ ఈ యొక్క కార్ ర్యాలీ ఏదైతే ఉందో అది నియర్లీ ఎన్ని కిలోమీటర్ల వరకు ఈ యొక్క కార్ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారంటే 7,000 కిలోమీటర్ల వరకు కూడా ఈ కార్ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు. అండ్ వాయువీర్ విజేత పేరుతోటి నియర్లీ లడక్ లో ఉన్నటువంటి తియోస్ ప్రాంతం నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి తవాంగ్ ప్రాంతం వరకు కూడా 7,000 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఒక కార్ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క 92వ యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని. అండ్ ఈ యొక్క ర్యాలీ ఏదైతే ఉందో అక్టోబర్ 8న స్టార్ట్ అవబోతుంది. ఎక్కడంటే తియోస్ ప్రాంతంలో, లడక్ లో ఉన్నటువంటి తియోస్ ప్రాంతంలో మన రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ అవుతుంది అనమాట అక్టోబర్ 8న. అండ్ నేషనల్ వార్ మెమోరియల్ న్యూఢిల్లీ ప్రాంతంలో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఆయన అక్కడ స్టార్ట్ చేస్తారు సెండ్ ఆఫ్ ఇచ్చి. సో లడక్ లో ఉన్నటువంటి తియోస్ ప్రాంతం నుంచి ఈ ర్యాలీ అనేది స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి వెళ్తుందన్నమాట. అంటే ఇది న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది, తియోస్ కి వెళ్ళి అక్కడ నుంచి
అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ ప్రాంతానికి ఈ యొక్క ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే నియర్లీ 52 మంది ఎయిర్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసి రిటైర్డ్ అయినటువంటి ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. నియర్లీ ఇది మొత్తం ట్రావెలింగ్లో నియర్లీ 16 లొకేషన్స్ వరకు కూడా ఆగి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే అక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో, మన దేశం యొక్క రక్షణ వ్యవస్థలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, విద్యార్థులకు తెలిసేలా చేయడమే దీని యొక్క ఇంపార్టెంట్ అనమాట. సో వాయువీర్ విజేత అనేటువంటి కార్ ర్యాలీ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో రీసెంట్గా ఒక పెద్ద సైక్లోన్ అనేది రావడం జరిగింది. ఇది ఎక్కడ వచ్చింది అంటే పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో అనమాట. సౌత్ కొరియా ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో వచ్చినటువంటి, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అతిపెద్ద ట్రాపికల్ స్ట్రోమ్ అనమాట. దాని పేరు వచ్చేసి క్రాథోన్. సో ఈ క్రాథోన్ అనేది ఫిలిప్పైన్ ప్రాంతంలో అండ్ సౌత్ కొరియా ప్రాంతంలో ఈ యొక్క ట్రాపికల్ స్ట్రోమ్ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేయబడింది. సో లొకేషన్ వైజ్ కూడా చూద్దాం. సో లొకేషన్ వైజ్ వచ్చేసి ఈ టైఫూన్ క్రాథోన్ ఏదైతే ఉందో అది ఈ యొక్క ఫిలిప్పైన్స్ యొక్క ఎగువ భాగంలో వచ్చిందనమాట, ఉత్తర భాగంలో రావడం జరిగింది. అండ్ ఇది ఎస్పెషల్లీ తైపీ ప్రాంతం ఏదైతే ఉందో తైవాన్ యొక్క తైపీ ప్రాంతం దాకా రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అంటే ఇది ఫిలిప్పైన్స్ యొక్క ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఫిలిప్పైన్స్ సీలో స్టార్ట్ అయింది అండ్ ఫిలిప్పైన్ ప్రాంతాన్ని కొంచెం ఎఫెక్ట్ చేసింది. దాని తర్వాత ఇది తైవాన్ ప్రాంతాన్ని కూడా తైవాన్ ప్రాంతం మీద కూడా తన యొక్క ప్రభావాన్ని అనేది చూపిస్తూ ఉందన్నమాట. అండ్ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే టైఫూన్ స్ట్రోమ్ క్రాథోన్ ఏదైతే ఉందో అది ఫిలిప్పైన్స్ని అప్రోచ్ అయ్యి అండ్ అక్కడ ఉన్నటువంటి నార్థన్ ప్రాంతం ఏదైతే ఉందో, అంటే ఫిలిప్పైన్స్ యొక్క ఉత్తర ప్రాంతం, దాన్నే నార్థన్ లూజోన్ అన్నాము. ఆ నార్థన్ లూజోన్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కొంతవరకు ఎఫెక్ట్ చేసింది. దాని తర్వాత సౌత్ కొరియా మీద కూడా దీని ప్రభావం అనేది కొంతవరకు చూపించి దాని తర్వాత తైవాన్లో ఉన్నటువంటి తైపీ ప్రాంతం మీద దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సౌత్ కొరియా దగ్గరలోనే జెజు ఐలాండ్స్ అనేవి ఉంటాయి. సో జెజు ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే సౌత్ కొరియా వాళ్ళకి దగ్గరలోనే ఉంటాయి. ఆ జెజు ఐలాండ్స్ మీద కూడా ఈ యొక్క టైఫూన్ యొక్క ప్రభావం అనేది పడుతుందని భావిస్తున్నారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫిలిప్పైన్స్కి చెందినటువంటి వెదర్ బ్యూరో, అంటే మనకి భారత వాతావరణ హెచ్చరికల డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఫిలిప్పైన్స్కి చెందినటువంటి వాతావరణ హెచ్చరికల విభాగం వాళ్ళు ఈ యొక్క ఖతరోన్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉండబోతుంది, దాని యొక్క ప్రభావం అనేది తైవాన్ మీద కూడా ఉండబోతుంది అని తెలియజేశారనమాట. సో ఇక్కడ టైఫూన్ ట్రాపికల్ స్ట్రోమ్ అయినటువంటి ఖతరోన్ ఎక్కడ ఈ రీసెంట్గా అబ్జర్వ్ చేయబడిందంటే ఫిలిప్పైన్స్ ప్రాంతం అండ్ సౌత్ కొరియా ప్రాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.